ఉపదేశ సారంలో 9వ పద్యము. భావశూన్య సద్భావ సుస్థితి భావనా బల భక్తి ఉత్తమ. దీనిలో అమనీయ భావము చెప్తున్నాము. మనం చేసే దేవుని పూజ యాంత్రికంగా ఉండకూడదు. రోజు చేసే పూజ ఈ రోజు చేయకపోతే ఏమవుతుందనే భయంతో కూడా చేయకూడదు. భయంతో చేసే పూజ భక్తి కాదు. కాబట్టి ప్రేమతో చేసే పూజే భక్తి. కాబట్టి భయం అనేది ప్రేమకి విరోధం. కాబట్టి భయం ఎక్కడి నుంచి పుట్టింది? కామన నుంచి పుడుతుంది. కామన లేని హృదయము యథార్థమైన భక్తి కామన లేని హృదయమే యథార్థమైన భక్తి ఆవిష్కృతమవుతుంది. ఈ విధంగా ఆరంభమైన భక్తి క్రమంగా వికసించి అభేద జ్ఞానంలో పరిపక్వమవుతుంది. ఇంతవరకు చెప్పాను. ఓకే, మనం భక్తిని ఈశ్వరుని నామరూపాలతో ఆరంభిస్తాం. కానీ రూపము సర్వవ్యాపకుడైన ఈ భగవంతుడికి ప్రతీక మాత్రమే. ఏ రూపమైనా సర్వవ్యాపకమైన భగవంతునికి ఒక ప్రతీక అది. అంటే మనము అంతటా ఉన్న భగవంతుణ్ణి అంతటా ఉన్నాడనే ఒక ఊహ కంటే ఒక చోట ప్రతిష్ఠితమై ఉన్నాడు అని చెప్పి ఒక చోట ప్రతిష్ఠితం చెయ్యటానికి ఒక రూపాలను ఇచ్చుకున్నాం. ఆ రూపాల్లో మళ్ళీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనేక రూపాలని ఆరాధిస్తూ ఉంటారు. నువ్వు ఎవరిని ఏ రూపాన్ని ఆరాధించినా టోటల్ గా భగవంతుణ్ణే ఆరాధిస్తున్నావు అనే ధ్యాస తగ్గిపోతూ ఉంటుంది. ఈ రూపానికి పరిమితం అయిపోయి నామ రూపాల్లో ఇరుక్కోవడం కాదు. అలా పరిమితం అవ్వకుండా ఉండడానికి మనము తప్పనిసరిగా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఏంటి? అపరిమితమైన భగవంతుణ్ణి నా ఆరాధన కోసము ఒక పరిమితం చేసుకుని నామరూపాల్లో ఇచ్చుకున్నానే కానీ నామరూపాల్లో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించటం అనంటే అనంతమైన దివ్య శక్తిని నేను ఆరాధిస్తున్నాను. ఈ క్లారిటీ కావాలి. మీరు ఎప్పుడు భగవంతుని దగ్గర నమస్కారం పెట్టినా లేకపోతే భగవంతుణ్ణి ఆరాధించినా ఇటువంటి క్లారిటీ కావాలి. తప్పనిసరిగా క్లారిటీ లేకుండా మనం ఎంత ఆరాధించినా ఆ ఆరాధన కాదు. అలాంటి క్లారిటీ తెచ్చుకుంటే అనంతమైన దివ్యత్వము దివ్య శక్తి పరిమితము కాదు అని తెలుస్తుంది. అప్పుడు భయము రాదు. లేదంటే కనుక ఇది ఇలా చేస్తే అలా చేస్తే భగవంతుడు కోపం వస్తుందేమో అనే భయము, లేదంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఒక అభయము, ఈ రెండు కలవు. రాను రాను బయట కూడా అన్ని రకాల్లో మనం వద్దనుకున్న యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ అన్నింటిలో ఏం జరుగుతోంది అని అంటే భగవంతుడంటే ఒక భయాన్ని ఏర్పాటైపోయింది. ఎలా అంటే ఇలా చెయ్యకపోతే నీకు ఈ నష్టం వస్తుంది, ఇలా చేయకపోతే ఈ నష్టం వస్తుంది అనే వివరణ ఎక్కువైపోయి ఎలాంటి వాడికైనా అదే ధ్యాస ఎక్కువైపోయింది. కాబట్టి భగవంతుడు అంటేనే ఒక అభయం. మళ్ళీ దానికి భయం ఏర్పాటు చేసుకున్నది మనం. నీ మానసిక పరిస్థితిలో ప్రతిసారి కూడా మన మానసిక పరిస్థితిలో మనకొచ్చే ఇబ్బందులు కానీ ఒడిదుడుకులు కానీ లేకపోతే ప్రారంధానుసారం ఏవో వచ్చి పడిపోతున్నప్పుడు మనిషి తట్టుకోలేకపోతాడు. కాబట్టి ఇమీడియట్లుగా ఒక అభయము భగవంతుడు. ఇంకో మనిషికి మనం షేర్ చేసుకోలేము. ఎందుకు షేర్ చేసుకోలేము? ఎంతో క్లోజ్ అంటే తప్పించి మనం షేర్ చేసుకోలేము. ఒకవేళ అంత క్లోజ్ అయి మనం షేర్ చేసుకున్నా కూడా అవన్నీ బయటకు వస్తుంటే మనం తట్టుకోలేం. కాబట్టి ఒక భరోసా భగవంతుడైనప్పుడు ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి పట్ల ఈ భయం ఎక్కడ వస్తుంది? చదువుకున్నా ఏం చేసినా ఎంత గొప్పవాళ్ళైనా భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది తప్పేమో ఇది ఒప్పేమో అనే క్లారిటీ ఉండదు. ఆరాధన
ఆరాధన సౌలభ్యము ఇవన్నీ ఏర్పాటైనయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్లారిటీ లేకుండా మనం భగవంతుడిని ఆరాధిస్తే, ఆ ఆరాధనలో మనకి హ్యాపీనెస్ రాదు. ఆనందం రాదు. మన తల్లిదండ్రులంటే మనకొక చనువు ఉంటుంది. ఒక భయం ఉండదు. చిన్నప్పుడేదో భయం ఉంటుంది. తర్వాత ఆ ప్రేమ పెరిగే కొలది మనకొక భరోసా ఉంటుంది. ఒక గురువు, ఒక భరోసా, ఒక దైవం, ఒక భరోసా. ఒక ఒట్టి భరోసాయేనండి ఇంకేమి ఇవ్వడా? అంటే నువ్వు ఏమైతే అనుకుంటున్నావో దానికి ఆ వర్క్ ఏదైనా జరగాలి, లేకపోతే ఇది నా నుంచి తీయాలి అన్నప్పుడు పూర్తి సరెండరెన్స్ కావాలి. శరణాగతి. ఆ సరెండర్ అయితే కనుక కంప్లీట్‌గా నా సంకల్పం పడిపోతుంది. నీ సంకల్పంలో అనుమానం కానీ, నీ సంకల్పంలో భయం కానీ, నీ సంకల్పంలో ఇవేమీ లేకపోతే, ఎటువంటి శంక లేకపోతే కనుక ఆ సంకల్ప శక్తి ఉంటుంది. అంటే అది వచ్చింది. దానికి ఎటువంటి అనుమానం లేదు. అభయం ఉంది. ఇది ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మనము ఈశ్వరుణ్ణి రకరకాల నామరూపాలతో చేస్తాం. శ్రీహరి చతుర్భుజుడు అంటాం. మనకు ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు కావాలి కనుక ఆయన చతుర్భుజుడైనాడు. ఆయన చేతిలో శంఖం ఉంటుంది. ఇంకేది కాకుండా శంఖమే ఎందుకు ఉండాలి అనంటే శంఖము ఓంకారాన్ని పోలి ఉంటుంది. శంఖం యొక్క శబ్దము ఓంకారం. శంఖము దాని షేప్ కూడా ఓంకారంనే పోలి ఉంటుంది. కాబట్టి ఓంకార ధ్వనికి సంకేతము. దాని షేప్ పక్కన పెట్టేయండి. మళ్ళీ మీరు అలా అంటే శంఖం అలా లేదేంటండి? ఇలాగ ఓంకారం రాసినట్టు లేదేంటని అంటారు. దాన్ని చూసే కోణం కరెక్ట్‌గా ఉండాలి. కాబట్టి శంఖము అన్నప్పుడు శబ్దము కదండీ! ఆ శబ్దము ఓంకారానికి సంకేతం. అందుకని పట్టుకునుంటాడాయన. ఇప్పుడు శివుడు కదండీ ఓంకారం అనకూడదు. విష్ణువు కూడా శంఖం పట్టుకొని ఉన్నాడు. అంటే ఓంకారమే పట్టుకున్నాడు. సో, ఉన్నది శబ్దం కాబట్టి, ఆ శబ్దం పరబ్రహ్మ స్వరూపము కాబట్టి, ఆ శబ్దానికి సంకేతము చూపిస్తున్నారు. ఆ సంకేతాన్ని చూసినప్పుడు మనం ఆ ఓంకారము గుర్తుకు రావాలి. ఇప్పుడు ఈ అమనీభావ స్థితులు రావడానికే ఆ ఓంకారం యొక్క సాధన. ఎందుకంటే ఆల్రెడీ శబ్దం వస్తోంది. కావాలంటే మనం ఓం ఓం అని పలుకుతాము. ఇంత గొడవెందుకని మీరు అడగొచ్చు. చాలా మంది నన్ను అడుగుతారు కూడా. ఇప్పుడు మేము ఓం అంటే తప్పే ఉందండి. మీరేమో ఆ ఓం అనమంటున్నారు. ఇలా ఎందుకు? అలా ఎందుకు? అని డౌట్‌లు ఉంటానే ఉంటాయి. నేను ఓంకారం పలకడం కంటే దాన్ని పట్టుకోమని చెప్తాను. అందరికీ ఇది డౌటే. ఈ పట్టుకోవడం అంటారేంటి? ఎలా పట్టుకోవాలి? అదేమన్నా లిటరల్‌గా ఉంటే వస్తువయితే పట్టుకోవచ్చు. అది వస్తువు కాదు కదా! మరి పట్టుకోవడం ఏంటి? అనేది పెద్ద డౌటు అందరికి. పట్టుకోవడం అనంటే జీవితంలో ఏదైతే మన 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 శరీర పోషణాన్ని నడుపుతోందో దాన్ని మనం పట్టుకున్నామా లేదా అండి? ఈ శరీర పోషణ కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనం ఏం చేస్తున్నాము? దాని కోసం పరుగులు పెడుతున్నాం. పెడుతూ ఆ ధ్యాస ఎక్కడా వదలట్లేదు. ఎక్కడైనా చూడండి మన తాట దాని చుట్టూనే తిరుగుతుంది. దాన్ని వదలడం ఇష్టం ఉండట్లేదు. వదిలితే నా లైఫ్ నడవదేమో అనేంత భయం కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు డబ్బు కోసం పని చేస్తున్నారా? డబ్బును పట్టుకున్నారా? అంటే మీరేం చెప్తారు? అబ్బే! మేము పట్టుకోలేదండి. దానికోసం పని చేస్తున్నాం అంటారు. కానీ ధ్యాస ఏదైతే ఉందో అది ఉద్యోగం చేసినా, చేయకపోయినా ప్రతి దాంట్లోనూ ఆ మనీ సేవింగ్ లేకపోతే మనీతో ఖర్చు, మనీతోటి
24 అవర్స్ అదే తిరుగుతుంది. దీన్ని పట్టుకోవడం అంటారు. నేనేమంటున్నానంటే, ఆ పట్టుకోవడానికి కొద్దిగా పక్కన పెట్టి, ఈ ఓంకారాన్ని అందులోకి చేర్చండి. మీ జీవితంలో కనీసము ఈ డబ్బుతో నా జీవితం కాదు అని మీరు అనిపించినప్పుడైనా ఇది ముందుకొస్తుంది. అందరికీ తెలుస్తుంది ఒక దశలో. ఇప్పుడు అవసరాలున్నాయి కాబట్టి అవసరాలు పరిగెట్టిస్తున్నాయి. అవసరాలు తీరిన టైమొస్తుంది. రాకుండా ఎందుకుంటుందండి? అవసరం మనల్ని నడుపుతోంది. అందరికీ డబ్బులు పట్టు కూర్చోవాలని ఎవరికీ అనిపించదు. ఇది ఈ ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ నేనేదైతే అవసరాలనుకుంటున్నానో అవెప్పుడు తీరిపోతాయో, అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అనే గోల్ లేకుండా ఎవ్వడు ఉండడండి. ఎవరు ఉండరు. ఎక్కడో ఒకళ్ళిద్దరుంటారేమో కానీ, మాక్సిమం అందరూ కూడా మనకున్న కమిట్మెంట్లు, మనకున్న అవసరాలు ఏవైతే ఉన్నవో అవి మనల్ని నడుపుతున్నాయి. అంతేగాని ఒట్టి డబ్బే నడుపుతుందని నేను చెప్పను. కమిట్మెంట్లు నడుపుతున్నాయి. అయితే ఈ కమిట్మెంట్లు ఏవైతే ఉన్నవో ఇవన్నీ పూర్తయిన తర్వాత అయినా నేను ప్రశాంతంగా ఉంటానని ఎందుకు అనిపిస్తోంది? అంటే నీ లోపల ఆత్మస్థితి, శాంతి స్థితి. మీ స్వరూపం అంటేనే శాంతి. మీరంటేనే ప్రశాంతత. కానీ ఒక అవసరం మనల్ని పరిగెట్టిస్తోంది కాబట్టి, ఆ అవసరం తీరిపోయాక అయినా సరే, నేను ఈ శాంతిగా ఉంటాను అన్న దాని కోసం ఈ పరుగు పెడతాం. లేతే ఇవన్నీ ఏర్పాటు చేసేసుకొని, నేను ప్రశాంతంగా ఉంటాను అన్న దాని కోసం మనం పరుగులు పెడతాం. అది తప్పు కాదు. ఈ శరీర పోషణార్థము అన్నీ అవసరమే. అయితే నేనేమంటున్నానంటే, ఎప్పుడో ఆ ప్రశాంతత వస్తది అని ఒక బెల్లం ముక్క కోసం పరుగు పెట్టే కంటే 24 అవర్స్ ఆ ధ్యాస ఏదైతే ఉందో అది 24 అవర్స్ అవసరం లేదు. ఎంతవరకు మీకు అవసరమో అంతవరకు పెట్టుకొని, మిగిలిన టైంని ఇప్పటి నుంచి ఆ ప్రశాంతతకి మీరు అలవాటు చేసుకుంటే, ఒకనాడు మీకు ఆ బోర్ కొట్టకుండా ఆ ప్రశాంతత అనేది ఏదైతే ఉంటుందో, ఆ జర్నీ అనేది ఒక ఊహ కాకుండా అది వాస్తవం అవుతుంది. అది వాస్తవమైతే జన్మ సార్థకత ఉంటుంది. అది వాస్తవము కాకపోతే మనస్సు మీరు దేని మీదైతే పెట్టి పట్టుకుని ఉన్నారో, అది ఎక్కువ కాలం అదే పట్టుకునేటప్పటికి, ఆ తర్వాత మీరు మనస్సుని వెనక్కి లాగలేరు. ఇది ప్రతి ఒక్కడికి వచ్చే ప్రాబ్లమ్. అందుకే మన పెద్దలు ఏం చేశారంటే, కొద్దిసేపైనా దైవారాధన అనే ఒక డైవర్షన్ పెట్టారు. ఆరాధన దైవం ఉంది. కానీ ఇలాగే లేదు. కానీ కొద్దిసేపైనా వీడి యొక్క ప్రశాంతత మిస్ అవుతున్నాడు కాబట్టి, ఆ ప్రశాంతతని బ్యాక్‌కి తీసుకురావడానికి ఒక బలానికి, ఒక సపోర్ట్‌కి, ఒక మానసిక ధైర్యానికి అన్నింటికి మనకి ఇన్ని ఏర్పాట్లవని. మనమే కాదు ప్రపంచమంతా ఏర్పాటు ఇదే ఉంది. రూపాలు, నామాలు మారినయి, సిస్టమ్ మారిందేమో కానీ, ఉన్న దైవము అనంటే నీ టైము, నీ మానసిక ఒత్తిడి పక్కన పెట్టి కాసేపు ఉండడానికే ఏర్పాటు. ఈ నాలెడ్జ్ మీకు తెలియాలి ఫస్ట్. అప్పుడు ఓంకారము పట్టుకోవడం అంటే ఏంటో తెలుస్తుంది. లేదనుకోండి, ఓంకారం పలకడమే పట్టుకోవడం అనుకుంటారు. పలకడము ఒక సిస్టమ్. మీ అందరికీ అక్కడ చెప్పాను. అకార, ఉకార, మకారములన్నప్పుడు అకారము పరం అంటే పరమాత్మ, శబ్దము ఆకాశము నుంచి ఉద్భవిస్తుంది. కాబట్టి నాభి నుంచి ఉద్భవించిన స్థానము అంత ఆకాశ స్థితి. ఉకారము హృదయ స్థానము అంటే స్పందనకి సంబంధించిన స్థానం. హృదయం అంటేనే స్పందన. ఈ శబ్దము ఆ స్పందన తీసుకుని బయటకొస్తుంది. వైఖరి. మధ్యమ అంటారు ఈ స్థితిని.
అది అవసరం లేదంటాను నేను. ఈ 3 నాకైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులంటాను. అంటే శబ్దము పుట్టింది బ్రహ్మ. విష్ణువు అంటే స్థితిని తీసుకుంది. ఆ శబ్దము ఎక్కడ లయమైంది? మళ్ళీ శబ్దంలోనే లయమైంది. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనలోనే ఉన్నారంట. కాబట్టి ఇక్కడ తేడా ఎక్కడొచ్చిందంటే, ఈ స్పందన దగ్గర తేడా వస్తుంది. హృదయ స్థానము స్పందన కాబట్టి, ఆ స్పందన ఏదైతే ఉందో, దాన్ని సరైన క్లారిటీ ఉంటే, నీ శబ్దము పాప రూపంలో బయటికి రాకుండా అంటే ఒక పాజిటివ్‌గా వస్తుంది. అంటే నెగెటివ్ రాకుండా. ఒక పాజిటివ్‌గా వస్తే, ఆ పాజిటివ్ ఎనర్జీయే నన్ను ఈ జీవితంలో బాగా నడుపుతుంది. సక్రమంగా నడుపుతుంది. ఇంకొక ప్రారబ్ధము పుట్టకుండా ఉంటుంది. ఇది వేదాంతము. వేదము, వేదాంతము. వేదములో జీవితానికి సంబంధించినవన్నీ అంటే ఎలా జీవించాలో ఉంటుంది. వేదాంతములో ఈ జీవితం కాదు, ఈ జీవితాన్ని నడిపేది ఏదైతే ఉందో దాని వైపు జర్నీ కాబట్టి మనం తేల్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జీవితానికి అవసరము, ఈ జీవితాన్ని నడిపేది ఏదైతే ఉందో అదే జర్నీ కాబట్టి, అది నేను కాబట్టి, ఆ నేను వైపు వెళ్ళాలనంటే వేదాంతం అంటే తత్వము. దాని దగ్గరికి వెళ్తే గాని జ్ఞానం రాదండి. ఈ భయము, బెంగ, బాధ ఇవన్నీ వదిలిపోతాయి. నన్నడుగుతుంటారు. ఎలా చేయగలుగుతారు? ఎలా చేస్తారు? అని అడుగుతారు. ఆ నేను పోతే ఎలా చేయాలనేది ఏముండదండి. ఎదురుపడిన దాన్ని యాక్సెప్ట్ చేయటము, మనస్సుతో పనుండదు. మనసుతో పనుంటేనే మనిషి అలసిపోతాడు. మనసుతో పనుంటేనే భయము, బెంగ, బాధ ఉంటుంది. మనస్సుతో పని లేని స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితిలో కేవలము యాక్సెప్టెన్సీ ఉంటుంది. మనస్సుతోటే ఇవన్నీ ఘర్షణలు. మనస్సుతోటే గోలంతా. మరి ఆ స్థితిని మనస్సు స్థితినైనా ముందు దాటాలి కదండీ! అది దాటకుండా నేను ఎలాగ ముందుకు వెళ్ళగలుగుతాను అనేది మనకు తెలిస్తే మనస్సు స్థాయిలో మనమున్నాము. అందుకే ఇవన్నీ వస్తున్నాయని తెలుస్తుంది. ఏ మనీ మీదైతే మనం ఆధారపడి ఉన్నామో, అది లేకపోతే నేను జీవించలేను అని అనుకుంటున్నామో, అది లేకుండా జీవించగలిగే స్థితిని అన్ని ప్రాణులు చెప్తున్నాయి. చిన్న చీమ కూడా తెలియజేస్తుంది. నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక చీమ ఎళ్తున్నా, లేతే మన మీద పాకుతున్నా, లేతే ఏం చేస్తుంది. ఇది నన్ను చూసి నవ్వుతోందనిపిస్తుంది. ఎందుకు నవ్వుతుంది చీమ? దానికి పని లేదా ఏంటి? అనంటే, ఇంత పెద్ద మనిషివి, నీ మీదకి భయం లేకుండా ఎక్కేసాను నేను. ఇది కుడుతుందేమో అని నాకు భయమేసి నేను దులిపేసుకుంటున్నాను. ఇంత పెద్ద పర్సనాలిటీ, ఈ చీమ కుడితే నేను చనిపోనని తెలుసు. కుడితే చిన్న నొప్పొస్తుంది కదండీ! చిన్న నొప్పి. ఇప్పుడు ఇది కుడుతుందేమో అని భయం పాకింది. కుడుతుందేమో అని భయం అనిపించింది. వెంటనే ఊదేయడం, తోసేయడం చేస్తాను. అప్పుడు నవ్వొస్తుంది. అది నన్ను వెక్కిరించినట్టు అనిపిస్తుంది. అది కవిత రాస్తే బావుండు. ఎలా వెక్కిరించినట్టు అనిపిస్తుంది? ఇంత పెద్ద శరీరాన్ని నీ మీద నేను భయపడలేదు. ఇంతున్నావు 5 అడుగులుండుంటావు. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావని నవ్వినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇలా పాకగానే మనస్సు చెప్తోంది. ఏమని? అరే! చీమ పాకేసింది. కుట్టేస్తుందేమో అని మనస్సు గుర్తు చేసేసింది. ఇప్పుడు నేను అంటే అనంతమైన చైతన్యాన్ని. నన్ను నేను మర్చిపోయాను. నన్ను నేను మర్చిపోయి ఈ చీమ వంక చూసి భయపడిపోతున్నాను.
అరే! ఎంత చిత్రమండి. రోజు ఇలాంటివన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చిన్న పురుగు మన ఈ పెద్ద శరీరాన్ని ఏం చేసేయగలుగుతుంది? ఒకవేళ చేసింది. అదే అలర్జీతోటి అంటే ఈ అలర్జీ అనేది నాకక్కడికొచ్చాక బాగా మైండ్‌లోకి పట్టేసింది. అది వదలడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఎక్కడున్నామో అక్కడ అంటించుకుంటామని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీరు ఓంకారంలో కాసేపు ఉంటే, ఆ ఓంకారమే గుర్తుకొస్తుంది. అంటే పరిసరాల ప్రభావం మనిషి మీద చాలా చూపిస్తోంది. మిగతా ఏ ప్రాణి మీద చూపించట్లేదు. మనిషికి మాత్రం గట్టిగా చూపిస్తోంది. నేను అది చెప్తున్నాను మీకు. అందుకని రామకృష్ణుడు చెప్తాడు. "నువ్వు సాధనా సమయంలో కొంచెం కంచె వేసుకో. నీ పరిసరాలు అవసరం లేకపోతే నువ్వు నీ సాధనలో ఉండు." అంటే నేనేం చెప్తానంటే అవసరం లేతే మీ ఓంకారాన్ని పట్టుకునే పనిలో ఉండండి. ఈ పనుల్లో ఎప్పుడూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలున్నాం. ఏం కలిసొచ్చింది? భయం, బెంగ, బాధ, అభయం లేని జీవితం అయిపోయింది. అలా అయిపోయింది. ఏం కలిసొచ్చింది అన్నాననుకోండి. ఇది కలిసొచ్చింది, అది కలిసొచ్చిందని మీరన్నారనుకోండి. ఇంక నేనేం చెప్పలేను. కాబట్టి ఇవి శరీరానికి సంబంధించిన అవసరాలు, శరీరానికి సంబంధించిన లైఫ్ అది. నేనది వద్దని గాని, తీసేయమని గాని నేను చెప్పట్లేదు. కానీ నువ్వు శరీరానివి మాత్రమే కాదు, శరీరము నడిపే రాజువి. శరీరాన్ని నడిపే ఒక అనంతమైన శక్తివి నువ్వు. ఆ అనంతమైన శక్తి మాత్రమే ఓంకారాన్ని పట్టుకోగలుగుతుంది. ఈ శరీరం పట్టుకోలేదు. అందుకే పలకడమా, లేకపోతే పట్టుకోవడమా అన్నప్పుడు పలకడంతో పట్టుకోవడం అన్నా. అందుకని పర్ఫెక్ట్‌గా, జాగ్రత్తగా ఆ ఓంకారాన్ని మనం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ఓంకార యజ్ఞం ఎందుకు పెట్టామండి? ప్రతి గ్రామంలోనూ నేర్పించాలి వాళ్ళకి. ఫస్ట్ ఓంకారం పలకడం నేర్పిస్తాము. అందులో ఎవరైతే ఆహ్, జన్మాంతరంగా, జన్మాంతరంగా వాసనలుంటాయి. ఈ బాహ్య వాసనలెలా ఉన్నాయో అంతర్వాసనలు కూడా అలాగే ఉంటాయి. ఆ సోలు వెతుక్కుంటూ ఉంటుంది. అయితే మేఘాలెలాగా ఆకాశాన్ని నిండి ఉంటాయి. ఎక్కడ గాలి సోకితే అక్కడ వర్షం వస్తుందో, అలా జన్మాంతరంగా పట్టి ఉన్న వాసన మా గాలి సోకితే లెగుస్తుంది బయటికి. ప్రతి గ్రామంలోనూ ప నేర్పించి లేకపోతే అట్‌లీస్ట్ నేర్చుకునేటప్పుడైనా కొన్ని రోజులైనా ఒక సమూహం కింద ఓంకారం అంటారు. ఆ ఓంకారం ఎక్కే పాజిటివ్ ఎనర్జీ ఆ గ్రామానికి వస్తే గ్రామాలన్నీ మూత పడిపోతున్నాయి, మూల పడిపోతున్నాయి కాబట్టి అట్‌లీస్ట్ ఆ పాజిటివ్ ఎనర్జీతో మళ్ళీ వికసిస్తాయి. గ్రామాలు మొత్తము ఈ జనాలందరికీ ఆయువు పట్టులు. ఎందుకని ఇంతమంది జనానికి ఆహారం కావాలి అనంటే వ్యవసాయం ఉండాలి. వ్యవసాయం ఉంటే అట్‌లీస్ట్ ఆహారం తింటాం. రూపాయి కాగితాలు నవలలేం కదండీ! రూపాయి కాగితాలిచ్చి ఆహారాన్ని తెచ్చుకోవాలి మనం. అందరూ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్స్‌పోర్ట్‌లు చేస్తూ ఉంటే మొత్తం భూమంతా నాశనం చేస్తూ ఉంటే అట్‌లీస్ట్ ఓంకారంతో ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి. భూమికైనా రావాలి అనేది మా సంకల్పము. అదే యజ్ఞం కింద పెట్టుకున్నాము. యజ్ఞం అంటే యజ్ఞ హృదయము. ఆ యజ్ఞ హృదయముతో ప్రతి ఒక్క స్పందన వస్తే అంటే ఏమన్నా తెలుస్తుందంటారా తేడా అంటే? సూక్ష్మత. ఆ సూక్ష్మతలో చూడగలిగితేనే తెలుస్తుంది. స్థూలంలో రూపాయి కాగితాలు పెరగాలనుకుంటే పెరగవండి. ఇదంతా సూక్ష్మత వరకు. అయితే ఇంతకీ ఎందుకు చెప్తున్నాను ఇదంతా అనంటే
విష్ణువే పట్టు కూర్చున్నాడు ఓంకారాన్ని. ఓకే. శివుడు అంటే విష్ణు స్థూలంగా తెలియచేస్తున్నాడు. లయ స్థితి కాబట్టి శివుడు ఆ ఓంకార జరితో ఉన్నాడు. మన రూపాలన్నీ ఉట్టినే పెట్టలేదండి. మనం ఆరాధించే దైవ రూపాలన్నీ ఉట్టినే పెట్టలేదు. వేదాంత పరంగా పెట్టారు. దాంట్లో చాలా సూక్ష్మత ఉంది. కాబట్టి భగవంతుణ్ణి మనం ఆరాధించేటప్పుడు ఆరాధనలో ఆ సూక్ష్మత తత్వం తెలియాలి. స్థూలంలో మీరు నామరూపాలు చూస్తున్నారు. సూక్ష్మతలో ఆ తత్వము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అమనీభావ స్థితి రావాలి అనంటే ఈ స్థూలం నుంచి సూక్ష్మతకి మనిషి ఎదగాలి. ఎదగాలి మనిషి. బయట ఎదిగాం కదండి అంటే బయట హైటు వెయిట్ ఎదిగాము, లేదా డబ్బు పరంగా ఎదిగాము, లేదా వస్తువుల పరంగా ఎదిగాము. మీరన్న సంపద అంటే మా దృష్టిలో ఆ సంపద కాదండి. సంపద అన్నప్పుడు ధైర్యము, శౌర్యము, హృదయ స్పందన, మనోబలము, బుద్ధి బలము, వికాసము, ఇవన్నీ సంపదలు. దాన్ని స్థూలానికి తీసుకొచ్చారు. సంపద అంటే కార్లు, బిల్డింగులు, లేకపోతే బ్యాంకు బ్యాలెన్స్లు, నగలు, వస్తువులు. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎదగాలి. ఎందుకండి ఎదగాలి అని అంటే ఇప్పుడు నువ్వు ఈ సంపద, ఈ భౌతిక సంపద ఏదైతే ఉందో అదంతా వదిలేసి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవడికి తెలియదు ఎక్కడికి వెళ్తామని. సో ఏ సంపద అయితే మనం వెంపర్లాడుతున్నామో దాన్ని వదిలేయాలి అనే నగ్న సత్యం అందరికీ తెలుసు. సడన్ గా వదిలేస్తానండి, నాకు తెలియదు కదా, పోతే ఒకేసారి వదిలేస్తాను అని చెప్తారు. అడుగుతారు కదండి. అడిగారు, నన్ను ఎవరో మొన్న కూడా అడిగారు, మీరు దండ ఎందుకు వేసుకోరు అని. ఎందుకు వేసుకోవాలి అని అడిగాను. అదేంటండి గౌరవం? ఏ గౌరవం? మీరు గౌరవం అంటే మేము దేన్నైతే మీ నుంచి ఆశిస్తున్నామో అది తిరిగి ఇవ్వడం గౌరవం. ఓ దండేసి నువ్వు చేతులు దులిపేసుకుంటే నాకెందుకు ఆ దండ? శవానికి కూడా దండేస్తారు. ఎందుకేశారు? ఇంక వెళ్ళిపోతున్నాడు పూజ్యభావం అని వేశారు. మాకు అలా వేయరండి. మాకు పూజ్యభావంతో కొంతమంది వేస్తారు, వెయ్యాలి కాబట్టి అని కొంతమంది వేస్తారు, వేస్తే పడుంటాడని కొంతమంది వేస్తారు. ఈ దండలో ఆ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. భలే చెప్పారండి, దండలో ఫీలింగ్ ఉంటుందంటే మాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను నిన్న. అదే అత్తగారు చచ్చిపోయింది, కోడలు దండ వేసింది చచ్చిపోయిన తర్వాత. ఎలా వేస్తుంది దండ? ఆనందంతో వేస్తుందా, బాధతో వేస్తుందా? ఇది అందరికీ తెలుసు. చూసిన వాళ్ళు పాపం కోడలు చాలా బాధతో వేసింది అనుకుంటారు. ఈ పడుకున్న ఆవిడకి అర్థం అవుతుంది. అంటే చచ్చిపోయింది కదండి. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే నన్ను, చచ్చిపోయాక అవన్నీ చూడొచ్చామేంటి అన్నారు. అరే నువ్వు ఇంకా అక్కడే ఉంటావు శరీరం తగలబెట్టే వరకు. ఎందుకు? ఈ శరీరం లేదు నీకని తెలిసేంత స్థితిలో నువ్వు లేవు. కొంతమంది ఉంటారు, కొంతమందికి ఇంకా అర్థం కాదు. ఇక్కడే అర్థం కావట్లేదు, ఇంకా అది కూడా అర్థం అవుతుంది. అప్పుడు నీకు దుఃఖం వచ్చేస్తుంది. అమ్మ దొంగ మొహం, ఇన్నాళ్ళు ఎన్ని తిట్లు తిట్టింది, ఇప్పుడు గజమాలు వేస్తోంది అని మీకే తెలుస్తుంది. ఇంకెవ్వరికీ తెలియదు, వేరే వాళ్ళు ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ ఇంత ఇవన్నీ చూస్తుంటే మనకు వైరాగ్యమే రావట్లేదు. అంటే పక్కకి తోసేసి మనం దేన్నో పట్టుకుని ఉన్నాం చూడండి, దాంట్లో పరుగులో ఉన్నాం.
ఇప్పుడు నేను నాకే చిత్రంగా అనిపిస్తుంది ఈ అమనీభావ స్థితులు చెప్పాలంటే. డౌట్ వస్తూ ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది అని. సరే, ఇంక నన్ను నేనే పక్క తోసుకుని ఎవడికి అర్థమైతే ఆడికి అర్థమవుతుంది. చెప్పడం మన డ్యూటీ. తీసుకుంటారా తీసుకోరా అనేది వాళ్ళ డ్యూటీ. అనేంత స్థితికి వచ్చాను కాబట్టి ఒకప్పుడైతే బాధ వచ్చేసేది. అర్రే భగవాన్ ఇంత స్థితులు చెప్తున్నాడే, ఈ స్థితులను అందుకునే వాళ్ళు ఏరి అని బాధ వచ్చేసేది. ఇప్పుడు అది రావట్లేదు. బొత్తిగా చెప్పకపోతే అసలు ఉన్నాయనే మర్చిపోయారు. మనలో ఇంతటి అనంతమైన దివ్య శక్తులు బోల్డ్ రకాలైన స్థాయిలు స్థితులు ఉన్నాయని మర్చిపోయారు. స్థాయి అంటే ఉద్యోగము, వ్యాపారము, డబ్బు స్థాయి తెలుసు కానీ లోపల దివ్యత్వము యొక్క స్థాయి ఒకటి ఉంది అని మనుషులందరూ ఎప్పుడూ మర్చిపోయారు. గుర్తు చేయడమే నా డ్యూటీ అనిపిస్తే హ్యాపీగా చెప్పగలుగుతాను. లేదనుకోండి బాధ వస్తుంది. కాబట్టి ఇక్కడ భక్తి అన్నప్పుడు ఏ భక్తి? అలాగే ఓంకారము పలకడం అంటే నువ్వు పలకడమా, ఓంకారంతో మమేకమవడమా, ఓంకారాన్ని పట్టుకోవడమా, అదే నీ జీవితం అవ్వడమా? ఇవన్నీ స్థాయిలండి. మనం ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళొచ్చు చక్కగా. ఎప్పుడుకెళ్ అనకూడదు. పిల్లోడు ఉయ్యాల్లో ఉన్నాడు, ఒళ్ళో ఉన్నాడు. వీడు ఎప్పుడు పెరిగిపోతాడు అని అనుకుంటున్నావా ఏంటి మనం? అరే ఎప్పుడు పెరిగిపోయాడు ఇలాగా అంటున్నావు అని అంటే నువ్వు అసలు నువ్వు వీడు పెరగడం కంటే వీడిని ఎలా పెంచాలి అన్న దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నావు కాబట్టి నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పుడే పెరిగిపోయాడా అని. కానీ స్పిరిచువల్కి వచ్చేటప్పటికి ఇలా కూర్చుని ఒక పావుగంట ధ్యానం చేస్తాడో, అరగంట ధ్యానం చేస్తాడో, అందులో కూడా 100 ఆలోచనలతోటి ఎప్పుడో మొత్తం మీద 1 సెకండ్ 2 సెకండ్లు ఒక పట్టు దొరుకుతుంది. లేకపోతే ఇలా కూర్చుని ఒక పూజ చేశాడు. పూజ చేస్తే భగవంతుడు నాకేమి ఇస్తాడు, లేకపోతే నాకు అన్ని నా జేబులో ఉండిపోవాలనిపిస్తుంది. ధ్యానం చేస్తే అర్జెంటుగా ఇలాంటి అమనీభావ స్థితులు ఏమైనా చెప్పామనుకోండి, ఆ స్థితులు మాకు ఎప్పుడు వస్తాయండి అనిపించేస్తుంది. దానం చేస్తే స్వర్గంలో రంభా ఊర్వశి ఇవన్నీ డాన్సులు ఎప్పుడు వస్తాయి అనిపిస్తుంది పుణ్యం వచ్చేసి. అంతే. ఇప్పుడు పిల్లోడు వీడిని పెంచుతున్నాను, వీడు ఎప్పుడుకి ఎదుగుతాడు, వీడు నన్ను ఉద్ధరిస్తాడు అని అనిపించదు. వాడు పెరిగిపోయి వాడి సంగతి వాడు చూసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అని అనిపించింది. ఎందుకని? నేను అది పట్టుకున్నాను కాబట్టి. పట్టుకుని ఇదే నా కర్తవ్యం అనుకున్నాను కాబట్టి అది నన్ను నడుపుతోంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, మనకి ఇంట్లో వాళ్ళతో నచ్చకపోయినా పిల్లల కోసమే రాజీ పడుతూ ఉంటాము, లేకపోతే ఏదో చేస్తూ ఉంటాం, లేకపోతే ఆ పిల్లోడే మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నా రాజీ పడుతూ ఉంటాము. ఏవో జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరిగినా అది నా బుద్ధిలో బలంగా పట్టుకున్నాను కాబట్టి నన్ను ఈడ్చబడుతోంది. అలా ఓంకారాన్ని పట్టుకోవడము అంటున్నాను. అమ్మయ్య! ఇప్పటికి క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఎంతమందికి క్లారిటీ వచ్చిందో నాకు తెలీదు గానీ, నేను చెప్పేసాను ఓంకారాన్ని పట్టుకోవడం అంటే. ఓకే. అలా భగవంతుణ్ణి లేకపోతే ఓంకారం నువ్వేమైనా పట్టుకో. ఆ ఓంకారము సకల వేదముల సారము అని నేనే ఉదాహరణ. ఎందుకనంటే చాలా మంది ఎన్నో రకాలుగా చెప్పారు నాకు. ఒకే నమ్మకం. దీన్ని పట్టుకున్నాను, దీనితోటే వెళ్తాను. రామతీర్థుడు చెప్పాడు కాబట్టి ఆయన మహాత్ముడు చెప్పాడు అంతే. మధ్య మధ్యలో వచ్చేది. ఎందుకని? ఓంకారం ఆడవాళ్ళు చేయకూడదు, చేస్తే ఇలా అవుతుంది, చేస్తే అలా అవుతుంది అని బోలెడు మంది గురువులు అన్న వాళ్ళే చెప్పేశారు కాబట్టి నేను అహంకారంతో ఏమన్నా అనుకుంటున్నానేమో, అంత పెద్ద గురువు వాళ్ళు చెప్తున్నారు, మనం వినాలి కదా అని ఏదో మొత్తం మీద భయం. అలా ఆ టైంలోనే ఇంట్లో పరిస్థితులు అలాగే వచ్చేయడం. వచ్చేస్తే ఏమో దీనివల్లే వచ్చేసిందేమో అనుకోవడం. కానీ దాన్ని పట్టుకోవడం వల్ల
ఇప్పుడు నాకనిపిస్తుంది, ఎప్పుడైనా వాళ్ళ మాటలు నమ్మి నేను జారిపోయి ఉండుంటే, అది తలుచుకోవడానికే భయమేస్తుంది నాకు. లోకము అలాగే లాగుతూ ఉంటుంది వెనక్కి. అందుకే లౌకికులతో నువ్వు స్నేహం చేస్తే లోకంలో ఉంటావని చెప్పారు. సత్పురుషులతో, సత్సంగంతో నువ్వు స్నేహం చేస్తే ఊర్ధ్వముఖానికెళ్తావని చెప్పారు. కానీ మన టైమంతా లౌకికులకే ఇవ్వగలుగుతాం. కాబట్టి వేదాల యొక్క సారము ఇది అని ఎందుకు అన్నారు అన్నప్పుడు, నేనందుకే గ్రంథం స్టడీ చేయడానికి కూడా ఇష్టపడను. ఎందుకని? ఏదైనా లోపల నుంచే వచ్చింది. ఆ లోపలికే పోతే సరిపోదా? ఏదో స్టార్టింగ్‌లో నిన్ను ఆ దారిలోకి తీసుకెళ్ళడానికి గ్రంథాలు ఉపయోగపడతాయి. అంతే ఉపయోగపడతాయి. ఆ దారిలోకి తీసుకెళ్ళడానికే ఉపయోగపడతాయి. ఆ మార్గంలోకి మనం వచ్చేసిన తర్వాత, మార్గంలో నడవాలి కానీ, ఆ డెస్టినీకి వెళ్ళడానికి మార్గంలో నడవాలి కానీ, ఇక్కడే కూర్చుంటాను, ఆ డెస్టినీ నా దగ్గరికి రావాలంటే కుదరదండి. కాబట్టి, ఆ సకల వేదాల సారము అని ఎప్పుడు తెలిసింది అనంటే, మనం ఏమి చదవకుండా లోపల నుంచే వస్తాయన్నప్పుడు, ఆ లోపలికి పోయినప్పుడు అర్థమైంది. చెప్తున్న నోట్లోంచి వస్తున్నది మనకు తెలీదు. ఇది ఈ ఉపనిషత్తులో ఉందమ్మా, ఈ ఉపనిషత్తులో ఉంది అన్నప్పుడు, ఓహ్! నిజమా అని ఆశ్చర్యమేసి, నేను మళ్ళీ అది తిరగేస్తే వాళ్ళు చెప్పింది వాళ్ళే చూపించేవారు. చూపిస్తే చూసేదాన్ని. ఓహ్! నిజం. అంటే అన్ని వేదాల సారం మనలోనే ఉంది. చెప్పడం కాదు, అది లోపల నుంచి బయటికి వచ్చింది అని తెలిసినప్పుడు, నా ప్రమేయం ఏమీ లేదు అన్నప్పుడు నేను లేదు. ఇది ఓంకారం యొక్క మహిమ అంటాను నేను. నా ఇది ఈ శరీరం అండి. ఈ శరీరమును నడిపే ఒక చైతన్యం ఏదైతే ఉందో అది మహాశక్తి కాబట్టి, ఆ మహాశక్తిలో ఆ శబ్దము ఓంకారం కాబట్టి, ఈ శబ్దం లోపల నుంచి వస్తోంది అనంటే, ఆ అనంతం నుంచి పుట్టింది. అంటే నేను ఎక్కడుందండి? ఇప్పుడు నేను గురించి నేను ఎక్సర్‌సైజ్ చేసి నేనును వదలాలి, వదలాలి, వదలాలి అనుకోవాలా? వదలాలి అనంటే ఎక్కడ పట్టుకున్నానో తెలీదు కాబట్టి ఎలా వదలాలో తెలీదు. అందుకే మాకు తెలిసినంత ఒక ఓంకారాన్నే నేను పట్టుకున్నాను కాబట్టి, ఆ ఓంకారం వైపు వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు నేను పడిపోయిందో నాకే తెలియలేదు. ఇది నేను చెప్తున్నాను మీ అందరికి. వదలాలంటే ఇది వదిలేయి, అది వదిలేయి ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఒకేసారి నేను వదలడం కాబట్టి నెమ్మదిగా నువ్వు కొంత గుణాలు, మనస్సు తీసుకుంటున్నప్పుడు నీకొక స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ వచ్చినప్పుడు ఆ హాయి తెలుస్తుంది. మీరనుకున్న ప్రశాంతత తెలిస్తే జర్నీ మారుతుంది. జర్నీ మారితే జీవితం మారుతుంది. జీవితం మారాలనే మనం కోరుకుంటున్నాం. ఎలా మారాలనుకుంటున్నావు? అంటే గందరగోళం కావాలనుకుంటున్నావా? ప్రశాంతత కావాలనుకుంటున్నావా? భలే చెప్పారండి. ప్రశాంతత కోసమే మీ దగ్గరికొచ్చామని టక్‌మని చెప్పేస్తారు నాకు. అయితే ఆ ప్రశాంతత వైపు నడవాలి కదా! ఇక్కడ కూర్చున్నంత సేపు ప్రశాంతత తర్వాతంతా గందరగోళంలో ఉంటానంటే నేనేం చేయగలుగుతాను? నువ్వు ఎంత ఇచ్చావో అంతే ప్రశాంతతొస్తుంది. ఎంత సమయం ఇచ్చావో అంతే ప్రశాంతతొస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతత కావాలంటే అన్నీ పక్కన పెట్టేసారు కాబట్టి వచ్చింది. హాయిగా నిద్రపోయారు. అన్నీ పక్కన పెట్టేస్తే ఎలా నడుస్తుందండి? అంటే ఆల్రెడీ అందరికీ నడుస్తోంది. నీకు నడవబోతుందా ఏంటి? అదే చెప్పాను. చిన్న చీమకు కూడా నడుస్తోంది. దానికే గట్స్ ఉన్నాయి. మనకే గట్స్ లేవంటాను నేను. సో, మనకిలా ఫ్రిడ్జ్ లేదు, స్టోరేజ్ లేదు. పాపం వర్షం వచ్చినా, వరదొచ్చినా, ఏమొచ్చినా ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. ఇంకా చీమకి కలుగన్నా ఉంది. ఈగలైతే చూస్తే మీరసల కలుగు కూడా ఉండదు. కొన్ని ప్రాణులకి అసల హౌస్ ఉండదు. కొన్ని ప్రాణులకి హౌస్ ఉంటుంది. మీరు గమనించారో లేదో? గమనిస్తే ధైర్యం వస్తుందండి.
చాలా ప్రాణులకి పాపం ఇల్లు ఉండదు, అలా గాల్లోనే తిరుగుతాయి. పక్షులను చూశారు కదా, గాల్లో ఉండేవి గాల్లోనే ఉంటాయి, హౌస్లో ఉండి హౌస్లో ఉంటాయి, నేల మీద ఉండేవి నేల మీద ఉంటాయి. మరి వాతావరణము అనుకూలించదు, అయినా గట్స్ ఉన్నాయి కాబట్టి జీవితం హ్యాపీగా జీవిస్తున్నాయి అంటాను నేను. మనకి ఎన్నున్నా గట్స్ లేవంటాను. శ్రీహరి చేతిలో చక్రం, శ్రీహరి చేతిలో శంఖం. శంఖం గురించి ఒకటే చెప్తాను, చక్రం గురించి ఇప్పుడు చెప్పలేను. ముందు శంఖం అంటే ఓంకారము, శబ్దం ఒక్కటే కాదు, శక్తి మాత్రము. సో అటువంటి శక్తిని ఆయన పట్టుకున్నాడు, ఆయన్ని ఆరాధిస్తున్నాను, నేను పట్టుకోను. ఇది చిత్రం. ఇంతకీ ఆరాధన ఎందుకయిందంటే ఏదో పైపైన తంతయింది. విష్ణు సహస్రనామాల్లో అలా వర్ణిస్తానే తప్పించి, బడా చదివేసి వర్ణిస్తానే తప్పించి దాని మీనింగ్ వద్దు, దాని తత్వం వద్దు. ఎందుకు చెప్పారు? ఇవి చదవగా దాని తత్వంలోకి వెళ్తాడని చెప్పి విష్ణు సహస్రనామాలు చేస్తే మంచిదని చెప్పారు. చచ్చిపోయే వరకు సహస్రనామాలు చదువుతూనే ఉంటాడు తప్పించి దాని మీనింగ్ లో ఎప్పుడు జీవించడు. ఇదో గోల నన్ను అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మేము యజ్ఞం అన్నాం కదా, అమ్మ విష్ణు సహస్రనామాలు చదవమంటారా అని అడుగుతా. నువ్వు చదవు అని చెప్తాను. ఎందుకు దాంట్లో చదవమన్నామంటే భలే పారాయణం చేస్తారండి, గుంపుల కింద వచ్చేస్తారు జనం. ఇది ఎందుకంటే పైన చాలా ఈజీ, నా దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉంది, మనసు ఆల్రెడీ బయటకు వచ్చేసింది, లోపలికి వెళ్ళమంటే కష్టం. ఇంకా కొంతమంది ఏంటంటే అసలు అర్థం కాలేదండి, నేను తేడాగా చెప్తున్నాను అనుకుంటారు. ఎందుకని? అందరూ ఒకేలా చెప్తుంటే ఈవిడ ఒకలా చెప్తుందంట. కానీ రియల్ జర్నీ కావలసిన వాళ్ళకి నేను నచ్చుతాను. అసత్యం అందంగానే ఉంటుంది, సత్యం సూటిగా ఉంటుంది. సూటిగా ఎక్కడికి ఉంటుంది? మన దగ్గరికే వచ్చేస్తుంది. అసత్యము బయట తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే సత్యం కావాలనుకున్నారో ఇప్పుడు వాళ్ళ కోసమే నేను అనుకుంటాను. అర్జెంటుగా ఈ అసత్యం వాళ్ళ కోసం మారకూడదు. అస్తమాను ఎవరెవరి కోసం మారితే నన్ను అడుగుతారు వీళ్ళందరూ, గురువులందరూ అలా ఉంటే మీరు కూడా అలా ఉండరేంటమ్మా? ఇలా అయితే మాకు ఈజీ అయితే వద్దు, ఈజీ పనులు చేయకండి అని చెప్తా. రావద్దు ఎవరు జనం, ఎవరు వస్తారో వాళ్ళే వస్తారు. ఇప్పుడు అర్జెంటుగా మనం మారకూడదు, ఎవరికి కావాలో వాళ్ళే వస్తారు. మనకి జనం కాదు కావాల్సింది, ఎవరైతే ఆ సత్యం వైపు జర్నీ చేస్తారో వాళ్ళు కదా కావాల్సింది. కాబట్టి ఓంకారము సకల వేదముల సారము. కాబట్టి శ్రీహరి ఆవిర్భవించిన శంఖంతో కపోలాన్ని తాకగానే ధ్రువునికి సకల వేదాల జ్ఞానము కలిగిందని చెప్తారు. చెప్పడం కాదు, ఇవన్నీ కూడా తెలుసుకుంటే అది నిజము అని అర్థమవుతుంది. చెప్పినప్పుడు మనకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి ఊహు అంటాం, లేదా డౌట్లు వస్తూ ఉంటాయి. ఆ నాలెడ్జ్ లో మనం ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ని మనం చేయగలుగుతాం. ఓంకారంతో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు చేయగలుగుతారు? ఓంకారాన్ని పట్టుకుంటే చేయగలుగుతారు. ఎప్పుడు పట్టుకుంటారు? పలగ్గా పట్టుకుంటారు. పలికి ఇంక విసిగెత్తి ఇదేంటో చూద్దాం దీని సంగతి అని లోపల నుంచి మీకు రావాలి. అది వచ్చే వరకు నేను పట్టుకుంటాను. ఇది మన జర్నీ. ఓకే, ఒక గురువుకి ఒక శిష్యుడికి జర్నీ అంటే ఆ జర్నీలో గురువు రియల్ గా అర్థం అవ్వాలి. రియల్ గా అర్థం కానంతసేపు పైనే చూస్తాడు. అర్థమైనప్పుడు చాలా
ఆనందిస్తాడు, చాలా దుఃఖిస్తాడు కూడా. ఎందుకు దుఃఖిస్తాడు? ఇన్నాళ్ళు మనకు అర్థం కాలేదని దుఃఖిస్తాడు. అర్థమైన విషయానికి విపరీతమైన ఆనందం వస్తుంది. ఈ 2 మన జీవితంలో జర్నీ కావాలి. అలాంటి జర్నీ ఒకటుంది అని మనకు తెలియాలి. ఈ అనంతమైన దివ్యత్వాన్ని నేను ఈ బయటికి వచ్చేసాను కాబట్టి, మళ్ళీ లోపలికి వెళ్ళడానికి మార్గము, ఆధారము ఓంకారము. ఓకే. అది ఓంకారం గురించి. శంఖం గురించి అక్కడి వరకు చెప్పాను. శ్రీహరి చక్రం తర్వాత మళ్ళీ వారం చెప్దాం.